నూతన సంవత్సర వేడుకలను అందరూ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని రాచకొండ సిపి సుధీర్ బాబు కోరారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. రాచకొండ పరిధిలో ప్రత్యేకంగా డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తామంటున్న సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరం నూతన సంవత్సర వేడుకలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం ఏదైతే ఈవెంట్స్ మేనేజర్స్ తో పాటు నగర వాసులందరికీ కూడా నిబంధనలకు లోబడి అందరూ కూడా వేడుకలు జరుపుకోవాలి, హ్యాపీగా సాగించాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాటకి రాచకొండ సిపి ఉన్నారు. ఎలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి, ఎలాంటి పబ్కి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ విషయంలో కావచ్చు, ఎలాంటి నిఘా ఉంది, దీనికి సంబంధించి చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలని చెప్పింది. మరొక డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి పెద్ద జరిగే అవకాశం, రోడ్డు ప్రమాదం కూడా జరిగే అవకాశం. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుపోతా ఉన్నారు? కట్టుదిట్టమైన చర్యలు ఈ డ్రగ్స్ యూసేజ్ లో కానీ చట్ట పరిధిలో ప్రతి వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసే విధంగా కానీ మేము చేపట్టాం. మేము అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్తున్నాము, కానీ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా చేసుకోవాలి. మేము చెప్పినటువంటి కండిషన్స్ ఏమైతే ఉన్నాయో, మంచి సమాజం కోసం ఏమైతే మనం నిర్దేశించామో వాటి ప్రకారం బిహేవ్ చేయాలని చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 గంట వరకు నైట్ అంటే తెల్లవారుజామున 1 గంటకి అన్ని షాప్స్ క్లోజ్ అయిపోవాలి. ఈ బార్స్ ఏవైనా ఉంటాయో అవి క్లోజ్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. అక్కడ ఉండడం కానీ లేకపోతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద మేము స్పెషల్గా ఫోకస్ ఉన్నాం కాబట్టి ఎవరైనా వ్యక్తులు వచ్చి పార్టీ సెలబ్రేట్ చేసుకుంటే ఒక వ్యక్తిని వాళ్ళలో ఉన్న ఒక ఫ్రెండ్ ఎవరైనా కానీ డ్రింక్స్ తీసుకోకుండా వాళ్ళని డ్రైవింగ్స్ అట్లా పెట్టుకోవాలి. అలా లేకుండా ఉంటే వాళ్ళు క్యాబ్ లాంటిది కానీ లేకుంటే ఎవరైనా వాళ్ళు పిలిపించుకొని ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పాం. అది కూడా ఒకటి వాళ్ళకి అడ్వైజ్ చేయడం. ఇది మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్స్ కానీ రిసార్ట్స్ వాళ్ళకి కూడా ఇటువంటి విషయాలు చెప్పడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి రిసార్ట్స్, హోటల్ మేనేజ్మెంట్స్, హోటల్స్కి, పబ్స్కి, అంతేకాకుండా ఫామ్ హౌస్ వాళ్ళని కూడా మేము పిలిచి మాట్లాడడం జరిగింది. సో దట్ వాళ్ళు ప్రాపర్ వేలో ఉండి ఈ డ్రగ్స్ కానీ లాకు వ్యతిరేకంగా ఏ చట్ట వ్యతిరేకంగా పనులు చేసినా కానీ వాటిని శిక్ష ఉండే విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. వీఆర్ వెరీ మచ్ ఫోకస్, వీ విల్ కంటిన్యూ టు డూ ఇట్. ఈ రోజు ఈవినింగ్ నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతాయి. ప్రధానంగా డ్రగ్ కు సంబంధించి ఇప్పటికే డ్రగ్ డిటెక్టర్ సంబంధించిన యంత్రాలు కూడా మీకు రావడం జరిగింది. ఆ పరికరాలకు సంబంధించి మీ కమిషనరేట్కి అందాయా? ఎలాంటి డిటెక్ట్ చేయబోతున్నారు? మరొక ఈ డ్రగ్స్ డాక్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి డ్రగ్స్ కానీ గుర్తించడం జరిగిందా? దానికి సంబంధించి ఎలాంటి నిఘా ఉంది? ఎక్విప్మెంట్ అయితే వచ్చినవి, మేము అందరం తీసుకున్నాం, అందరి కమిషనరేట్స్ కు వచ్చాయి. సో వాటిని మేము చట్టంలో ఎవరైతే మిస్టేక్ చేస్తున్నారో దాని ప్రకారం యూజ్ చేస్తాం. వాటిని ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి హైదరాబాద్ సంబంధించి రాచకొండ కమిషనర్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఫ్లైఓవర్స్ ఉన్నాయి, అండర్ ప్యాసేజ్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు అమల్లో ఉంటాయి? ఎప్పటి నుంచి ఆంక్షలు అమల్లో కొనసాగుతుంటాయి? రాత్రి 10 గంటలు అన్ని ఫ్లైఓవర్స్ క్లోజ్ చేస్తామండి. అంతేకాకుండా ఓవరాల్ యాక్సెస్ కూడా కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే ఓవరాల్ స్పీడ్ డ్రైవింగ్ వెళ్ళినప్పుడు అది మద్యం ప్రభావంలో ఉన్నా కానీ ఒక ప్రమాదం జరిగేది ఉంటుంది కాబట్టి ఓవరాల్ కు యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. కానీ రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ వెళ్లే వాళ్ళు, ఓవరాల్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్లే వాళ్ళకి కానీ హాస్పిటల్స్కి వెళ్లే వాళ్ళకి కానీ మేము వాళ్ళకు టికెట్ చూసి వాళ్ళని అలౌ చేయడం జరుగుద్ది. అంతేకాకుండా గుంపులుగా రోడ్లపైన సెలబ్రేట్ చేస్తూ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్తున్నాం. తర్వాత మహిళలను గౌరవించాలి. చాలా మంది మహిళలు కూడా సెలబ్రేషన్స్ బయటకు వస్తారు కాబట్టి వాళ్ళని కూడా మన సొసైటీ యొక్క మన ఔన్నత్యం మన మహిళలను గౌరవించినప్పుడు ఉంటుంది కాబట్టి ఎటువంటి దుష్ప్రవర్తన లేకుండా మహిళలను రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా షీ టీమ్స్ తో పాటు మేము మఫ్టీలో కూడా మా ప్రజలు మాతో కలిసి మా పోలీసు అధికారులు ఉంటారు. ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి వాటి మీద కంటిన్యూస్ వాచ్ ఉంది. దాని తర్వాత మా పెట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి, మా ఎస్ఓటీ టీమ్స్ ఉన్నాయి. మొత్తం అధికారులు వేరే మా దగ్గర ఉంటాయి, రకరకాల వింగ్స్ ఉంటాయి. ఆ అధికారులలో కూడా ఎక్కువ మందిని మేము ఈరోజు ఈ స్పెషల్ ఆఫీసర్ గా డ్యూటీలు కూడా వేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా నూతన సంవత్సరం వేడుకలు అందరూ హ్యాపీగా జరుపుకోవాలి. కాకపోతే పోలీస్ నిబంధనలకు లోబడి మాత్రమే జరుపుకోవాలి. ఇప్పటికే ఈవెంట్స్ సంబంధించినటువంటి ఆర్గనైజర్ కు మరొక అన్ని ఫామ్ హౌస్ కూడా చెకింగ్ జరిగిపోయింది. ఇక డ్రగ్స్ పైన మాత్రం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతాం, ఎవరు డ్రగ్స్ తీసుకున్నా కఠిన చర్యలు తప్పని హెచ్చరిస్తున్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా పటిష్ట నిఘా ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్ డిటెక్టివ్ యంత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి మాత్రం పోలీసు చెప్తున్నారు. నూతన సంవత్సరం వేడుకలు మాత్రం సంతోషంగా జరుపుకోవాలి తప్ప ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సిపి సుధీర్ బాబు హెచ్చరిస్తా ఉన్నారు. మహేష్ తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.